పాత అప్పులకు వడ్డీలు కట్టేందుకే కొత్త రుణాలు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం అప్పు 7,11,911 కోట్లు. 7,11,911 కోట్లు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద భారం పెట్టారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అంటే ప్రీవియస్లో ఫస్ట్ ఏమున్నది, దానికి మొత్తము ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇది మామూలుగా కాదు. త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు, దళిత బంధుకు 1000 కోట్లు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చలో ఉప ముఖ్యమంత్రి బట్టి. అంటే ఈ ఉప ముఖ్యమంత్రి మన రాష్ట్ర ప్రజల మీద ఉన్న భారము కరెక్ట్గా 7,11,911 కోట్లు భారము ఏర్పడ్డది. అంటే ఈరోజు తల్లి కడుపులో ఉన్న పిండంలో ఉన్న ఒక ప్రాణికి గిన ఈ ఖర్చు భరించవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం 4 కోట్ల ప్రజలకు ఈ భారం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు చూసి కొంచెమన్నా బుద్ధి జ్ఞానంతో ఆలోచన చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి అప్పుల పాలు చేశారో తెలంగాణను. ఇంత మంచి సేఫ్గా ఉన్న రాష్ట్రాన్ని మొత్తం అప్పుల రాష్ట్రంగా చేసేసి, గత ప్రీవియస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు ఏముండే, ఇష్టాకొద్దిగా రాష్ట్రము మొత్తం నాశనం చేసేసి అనుకూలంగా పెట్టుకున్నారు తప్ప, అప్పుల కుప్పం చేశారు తప్ప ఆస్తులు మొత్తము ఎవడు మిమ్మల్ని అడిగే మానవుడే లేడు. కాబట్టి ఈ విషయంలో మీకు ఎక్కడ కనిపిస్తలేదు. రేపు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతిదీ మీకు అధికార పార్టీ గమనిస్తుంది, అన్నీ మీకు చట్టానికి అప్పజెప్తుంది, మీ ఆస్తులకైనా జప్తు చేస్తుంది. తిరిగి మొత్తం మీకు ఎప్పుడైతే మీరు ఎలక్షన్లో నిలబడ్డారో, ఎప్పుడు కంటెంట్ చేశారో, కంటెంట్ చేసినప్పటి నుంచి మీరు ఒక అఫిడవిట్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇప్పటి వరకు మీకు నెలకొచ్చిన సాలరీ ఏంది, మీ ఎక్స్పెండిచర్ ఏంది, మీ సాలరీ వేతనం ఏంది, తిరిగి ఈరోజు 10 సంవత్సరాల క్రితం మీరు ఎక్కడున్నారు, ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, రాష్ట్ర ప్రజలు అన్నీ చూశారు. చూసిన తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకొని మీకు చెంప చెల్లు అనిపించారు. కాబట్టి ఈ రోజుకైనా మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు. రాష్ట్ర ప్రజలు ఇప్పుడే ముందుకు మిమ్మల్ని ప్రతి విషయంలో అంచెలంచెలుగా మీరు ఎదిగారు. కాబట్టి దీన్ని తప్పుదో పట్టారు, అవినీతి పెంచారు, రాష్ట్ర ప్రజలకు అప్పులు చేశారు. కాబట్టి ఇవన్నీ బయట పెడుతుంది. ఇప్పుడున్న అధికార పార్టీ ఏంటి, ప్రజలు సహకరిస్తారు. తప్పకుండా మీ గొయ్యి మీరే తవ్వుకున్నట్టే.